అయితే నిన్న కృష్ణ బోర్డు సమావేశం జరిగింది. కృష్ణ బోర్డు సమావేశం జరిగినప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఏమని చేయాలి, మన తెలంగాణ సంక్షేమం కోసం, తెలంగాణ రైతుల గురించి, తెలంగాణ ప్రజల గురించి ఆలోచన చేసి ఆ కృష్ణ బోర్డు ముందల తమ వాదనలు వినిపించి ఉంటే, సరిగా వాదనలు వినిపించి ఉంటే మనకు వాళ్ళ దగ్గర నుంచి ఇలాంటి వ్యతిరేకత వచ్చేది కాదు. ఈరోజు కృష్ణ బోర్డు ఏం చేస్తుంది? కృష్ణ బోర్డు కృష్ణ జనాలను ఎక్కువ శాతం ఏపీకి కేటాయించి దాంట్లో అరకొరగా తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకి కేటాయించాలనే ఒక దురుద్దేశంతో ఈరోజు కృష్ణ బోర్డు వ్యవహరిస్తున్నది. దీనికి మన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు అడ్డుకొని వాళ్ళకి సరైన రీతిలో సమాధానం చెప్పి ఉంటే మనం ఈ కృష్ణ బోర్డు సంబంధించిన విషయంలో తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగేదని చెప్పవచ్చు. అంటే ఇప్పుడు కృష్ణ బోర్డు అన్యాయం చేస్తుందంటే ఇందులో సీఎం గారి నిర్లక్ష్యమా, లేకపోతే సీఎం గారికి తెలియదు అనుకుంటున్నారా? ఖచ్చితంగా చెప్పాలంటే ఇది సీఎం గారి నిర్లక్ష్యమే. తెలంగాణ ప్రజల మీద అవగాహన లేకపోవడం, తెలంగాణ రైతాంగ విషయాల మీద అవగాహన లేకపోవడం చాలా పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. సీఎం గారికి అవగాహన ఉండుంటే అదే మన పాత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఏ ఒక్క విషయంలో అయినా, తెలంగాణ రాష్ట్ర జిల్లాలకు సంబంధించిన ఏ ఒక్క విషయంలో అయినా బీఆర్ఎస్ పార్టీ గౌరవనీయులు కేసీఆర్ గారు ముందుండి మరి దానికి సంబంధించిన విషయాలను చర్చించి ఆ నివేదిక ముందు పెట్టి మరి వాదించేవారు. ఇప్పుడు మేము ముందు నుంచే ఉన్నాం, మాకు అన్నీ తెలుసు అని వాళ్ళు అంటారు. అయితే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఉందంటే చంద్రబాబు కనుసన్నలో నడుస్తుంది. చంద్రబాబు ఏ విధంగా అయితే చెప్తున్నారో ఇక్కడ ఆ విధంగా పరిపాలన జరుగుతుంది. తన శిష్యుని ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈ విధంగా పరిపాలన చేస్తున్నది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ సమాజం తరపున ఈ విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ముందు చూపించి రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో 4 గ్యారంటీల పథకము నిన్నటి నుంచి అమలు చేశారు. అవి సరిగా జరుగుతాయంటారా? తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఇప్పుడు 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీల నుంచి 4 గ్యారంటీలకు వచ్చారు. ఇప్పుడు ఆ 4 గ్యారంటీల్లో కూడా ఇప్పుడు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకము, ఇందిరమ్మ ఇళ్ల పథకము, రైతు భరోసా పథకము, రైతు రుణమాఫీ, తెల్ల రేషన్ కార్డుల ప్రకటన, ఇది ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న చర్చ, వార్త. కానీ దీంట్లో ఎంతవరకు ఈ ప్రభుత్వము తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని కోరి, తెలంగాణ ప్రజల అవసరాన్ని కోరి పనిచేస్తున్నది అనేది స్పష్టంగా తెలుస్తున్నది. ఈరోజు ఏ వార్తాపత్రికల్లో చూసినా, ఏ న్యూస్ ఛానల్లో చూసినా అన్ని గ్రామాలలో గందరగోళం, గ్రామ సభలను అడ్డుకోవడం, ఆ విధంగా రచ్చ జరుగుతున్నది. కాబట్టి ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వం వెంటనే ఈ 4 పథకాలకు సంబంధించి వాటి మీద మరలా సమీక్ష జరిపించి మరలా దాని మీద సర్వే లాగా చేసి ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను అడ్డుకొని వాళ్ళకి ప్రజలు ఏదైతే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీని అధికారంలో కూర్చోబెట్టారో వాళ్ళు ఆ ప్రజల రుణాన్ని తీర్చుకునే విధంగా పనిచేయాలని చెబుతున్నాము. ఇప్పుడు భూమి లేని రైతులకు రైతు భరోసా ఇస్తున్న పార్టీ ఏకైక పార్టీ మాదని చెప్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రతి పథకంలో ఏదో ఒక విధంగా అక్కడ లుసుగులు ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు రైతు భరోసా అంటున్నారు. రైతు భరోసా అంటే భూమి లేని వాళ్ళకి రైతు భరోసా అంటున్నారు. తర్వాత వాళ్ళ దాంట్లో ఈ తెల్ల రేషన్ కార్డులలో కూడా ఎవరికైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి మేము తెల్లగా రేషన్ కార్డులను డిక్లేర్ చేస్తామని చెప్తున్నారు. తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటున్నారు. వాళ్ళ దాంట్లో కూడా ఒకటి వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు, ఏంటంటే ఉపాధి హామీ పనుల్లో కనీసం 20 రోజులు చేసిన భూమి లేని నిరుపేద రైతులుగా అంటున్నారు. మరి ఇదే విషయాన్ని, ఇలాంటి వాళ్ళు ఇస్తున్న కండిషన్స్ని ముందే ఎలక్షన్స్ ముందే చెప్పాల్సి ఉండే. ఎలక్షన్స్ ముందు రాజకీయ లబ్ధి కోసం, అధికారం కోసం ఏది పడితే అది తెలంగాణ ప్రజలకి వాగ్దానం చేసి ఈరోజు అక్కడ ఇక్కడ లిమిట్లు అని పెట్టడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అలాగే ఇప్పుడు సంవత్సరం గడిచిన సర్పంచ్ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ ఎన్నికలు కానీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ? అందుకే సుస్పష్టంగా తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజల మీద ఉన్న అవగాహన, తెలంగాణ ప్రజల మీద ఉన్న ప్రేమ అనేది ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మనం స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఈ పనితీరుని చూస్తే మనం తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇప్పుడు దాదాపు సంవత్సరం దాటిపోయింది. ఇంకో 2-3 నెలలు అయితే సంవత్సరంన్నర అయిపోతుంది. ఇలాంటి టైంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజల నమ్మకంతో గెలిపించుకొని అది కుర్చీ మీద కూర్చోబెట్టారో మరి ఆ ప్రజల రుణాలను తీర్చుకోవడానికి ఏ విధంగా వాళ్ళకి పని చేయాలనేది కనీస అవగాహన కూడా కాంగ్రెస్ పార్టీకి లేకపోవడం బాధాకరం. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అంటారు. ఖచ్చితంగా ప్రజలు ఇప్పటికీ ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణాల్లో తెలంగాణ ప్రజలు ఒకటే బాధపడుతున్నారు. వాళ్ళు ఇలాంటి ప్రభుత్వము ఈ విధంగా పనిచేస్తుందని మేము అనుకోలేదు.
ఒక ఏదో ఒక తప్పు చేయడం అనేది సహజం. కానీ ప్రజలు ఒకసారి చూద్దాం కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వ్యవహరిస్తుంది అనే ఉద్దేశంతో చూస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నట్టేట తెలంగాణను ముంచి పరిస్థితి ఏర్పడ్డది.